నేను ఈ కుండను ముట్టుకున్నంత మాత్రాన మీ కులమే భ్రష్టు అవుతుందంటే ఆ ఆంగ్లేయుల దగ్గర ఉద్యోగం చేస్తున్నప్పుడు పంది మాంసంతో కలిసి ఉన్నటువంటి తోటాలు నములుతావే అప్పుడు నీ కులం భ్రష్టు కాలేదా? నీచుడా, ఎంత ధైర్యంరా నీకు? కొట్టు, ఇంకా కొట్టు. నా మాటల మీద నమ్మకం లేకపోతే నాతో పాటు చూపిస్తాను. ఇక్కడ ఏం వండుతున్నారు మీరంతా? అయ్యా, నీకోసం తోటలో తయారు చేస్తున్నాం. అయితే ఆ పాత్రలో ఏముంది? అందులో కొవ్వుందయ్యా. ఆవు కొవ్వు, పంది కొవ్వు. మీరందరూ అలా ఎందుకు నిలబడి ఉన్నారు? మీ తుపాకులు పైకి ఎత్తండి. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. ఫిరంగి తీసుకురండి. మేము తుపాకులు తీసుకోబోము. మేమెవ్వరం మీ తోటాల్ని మా నోట్లో పెట్టుకోబోము. అవును, ఈ విధంగా స్వరాజ్యపు కారు చిచ్చు చెలరేగింది. మంగళ్ పాండే ఆంగ్లేయులపై తొలి తిరుగుబాటు చేయడంతో భారతదేశంలోనే మొదటి తిరుగుబాటు వీరుడయ్యాడు. ఆంగ్లేయులను ఎదిరించిన లక్ష్మీబాయి మనస్సులో కూడా మంగళ్ పాండే ఒక ఆదర్శ వీరుడుగా నిలిచిపోయాడు. అరే ఆగండి స్వామి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఎక్కడికి వెళ్ళాలి? వారిని రానివ్వు. మహారాణి గారు, నేనిక్కడికి తమ కోసం సమాచారం తీసుకొచ్చాను. హర హర మహాదేవ. మీరట్లో సైనికుల అలజడి అగ్నిలా మండుతోంది. ఒక భారతీయుడైన మంగళ పాండే అనే సైనికుడు ఆంగ్లేయుల్ని హడలెత్తించేశాడు. ఈ తరుణంలో మనమంతా ఏకమైతే ఆంగ్లేయుల్ని మన దేశం నుండి తరిమి కొట్టొచ్చు. సైనిక వీరులారా, ఒక నిప్పు రవ్వ దావానలం సృష్టిస్తోంది. ఒక భారతీయ సైనికుడు చేసిన తిరుగుబాటు ఈస్ట్ ఇండియా కంపెనీని గడగడ వణికిస్తోంది. మనమందరం ఆ మహావీరుడికి వందనాలు తెలియజేయాలి. ఈస్ట్ ఇండియా కంపెనీని ఒంటరిగా హడలెత్తించినందుకు గాను. ఇక ముందు మనం చేయవలసిన పనల్లా ఆ నిప్పురవ్వని అగ్నిపర్వతంలా మార్చడం ఒక్కటే. యావత్ భారతదేశం ఆంగ్లేయులపై గళం విప్పి తిరగబడాలి. పాండేకి, మహావీరుడైన మంగళ్ పాండేకి, మహావీరుడైన మంగళ్ పాండేకి, మహావీరుడైన మంగళ్ పాండేకి. ఇంగ్లాండ్ మహారాణి గారు చివరికి ఏం నిర్ణయించారు? ఐఎమ్ సారీ, మా విజ్ఞప్తిని ఆవిడ తిరస్కరించారు. ఇక మీరు ఈస్ట్ ఇండియా కంపెనీపై పోరాటం చేయక తప్పదు. ఇప్పుడు ఆ దుష్ట ఆంగ్లేయులు మన భారతావనిని వదిలి వెళ్లవలసిన తరుణం ఆసన్నమైంది.